జూనియర్ ఫిజిక్స్లో నెక్స్ట్ యూనిట్ వచ్చేసి 5th యూనిట్ లాస్ ఆఫ్ మోషన్లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్ చూసుకుందాం చూడండి. వాట్ ఈజ్ ఇనర్షియా? ఇనర్షియా అంటే ఏంది? వాట్ గివ్స్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా? ఇనర్షియా దేన్ని మెజర్ చేస్తుంది? ఇప్పుడు చూసుకుంటే ద ఎబిలిటీ అంటే బాడీకి ఉన్న ఎబిలిటీ, ఇది వచ్చేసి ఇనేబిలిటీ, బాడీకి ఇనేబిలిటీ. చేంజెస్ ఇట్ స్టేట్స్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ మోషన్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నోన్ యాజ్ ఇనర్షియా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్కి ఇప్పుడు ఏ మోషన్స్ లేదు, రెస్ట్లో ఉంది. ఆ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ మోషన్ అంటే రెస్ట్లో అయినా ఉండని. అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ కార్ అనుకుంటే రెస్ట్లో ఆపినప్పుడు మనం రెస్ట్లో ఉంటుంది, అలానే స్టార్ట్ చేసినప్పుడు మోషన్లో ఉంటుంది. బాడీ అది చేంజెస్ అంటే దానికే అదే చేంజ్ అవుతే దాన్నే ఇనర్షియా అంటాం. ఇప్పుడు వచ్చేసి మాస్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ఇనర్షియా. మాస్ అనేది మెజర్ ఆఫ్ ఇనర్షియా. నెక్స్ట్ చూసుకుంటే అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా ఎవ్రీ ఫోర్స్ ఈజ్ అకంపైన్డ్ బై ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్. హౌ కెన్ మూమెంట్ ఎవర్ టేక్స్ ప్లేస్? ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే న్యూటన్స్ థర్డ్ లా చూద్దాం చూడండి. హియర్ యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్స్ యాక్ట్స్ యాజ్ డిఫరెంట్ బాడీస్. ఇప్పుడు యాక్షన్ రియాక్షన్ అనేది డిఫరెంట్ బాడీస్ మీద యాక్ట్ చేస్తాయి. ఇప్పుడు చూసుకుంటే హెన్స్ దే డు నాట్ క్యాన్సల్ ఈచ్ అదర్. అవి వచ్చేసి యాక్షన్ రియాక్షన్ అనేది క్యాన్సల్ కాదు. హెన్స్ మోషన్ ఆఫ్ ద బాడీ కెన్ బి ఆపోజిట్. ఆ మోషన్ ఆఫ్ ద బాడీ అనేది ఈ యాక్షన్కి రియాక్షన్ ఫోర్స్కి ఆపోజిట్గా ఉంటుందంట. నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈజ్ వెన్ ఏ బుల్లెట్ ఈజ్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ గన్ నుంచి బుల్లెట్ అనేది ఫైర్ చేస్తే ద గన్ గివ్స్ ఏ కిక్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఎక్స్ప్లెయిన్. అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ ద టోటల్ మొమెంటమ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫైరింగ్ షుడ్ బీ ద సేమ్. ఇప్పుడు చూసుకుంటే ఆఫ్టర్ ఫైరింగ్ అండ్ బిఫోర్ ఫైరింగ్ దాని యొక్క మొమెంటం అని వచ్చేసి సేమ్ ఉంటుందంట. హియర్ టోటల్ మొమెంటమ్ ఆఫ్ ద గన్ అండ్ బుల్లెట్ బిఫోర్ ఫైరింగ్ ఈజ్ ఈక్వల్ 0. ఆఫ్టర్ ఫైరింగ్ యాజ్ బుల్లెట్ గెట్ ఫార్వర్డ్ మొమెంటమ్ ద గన్ షుడ్ గెట్ ఈక్వల్ మొమెంటమ్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఫర్ టోటల్ మొమెంటమ్ 0. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు గన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను ఇప్పుడు చూపిస్తా చూడండి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం వల్ల ఈ గన్ ఫైరింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ద టోటల్ మొమెంటం ఆఫ్ ద బుల్లెట్ అండ్ గన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫైరింగ్ షుడ్ బి సేమ్. అంటే ఫైర్ చేయకముందు ఫైర్ చేసిన తర్వాత దాని యొక్క మొమెంటం అనేది సేమ్ ఉంటుంది. ఇన్ దిస్ కేస్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వచ్చేసి ఈ కేసులో 0 ఉంటుందంట. సో యాజ్ ద బుల్లెట్ గెట్స్ ఫార్వర్డ్ మొమెంటమ్ ద గన్ షుడ్ గెట్ ఈక్వల్ మొమెంటమ్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఇప్పుడు చూసుకుంటే ఈ గన్ అనేది ఇదనేది బ్యాక్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్ళి వస్తేనే కదా మనకు ఆ బుల్లెట్ అనేది ఫైర్ అయ్యేది. ఇప్పుడు దాన్నే చూసుకుంటే చూడండి, ఇక్కడ ఇది గన్ను, ఇది అనేది బ్యాక్వర్డ్ డైరెక్షన్లోకి పోయి ఇది కిక్ చేస్తే ఈ బుల్లెట్ అనేది బయటకు వస్తుంది. అదే చూడండి ఇక్కడ పీబీ ప్లస్ పీజీ ఈక్వల్ టు 0. అప్పుడు పీబీ ఈక్వల్ టు ఈ ప్లస్ పీజీ అనేది పీజీ అనేది సైడ్ పోతే మైనస్ పీజీ అయింది. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వై డస్ ఏ హెవీ రీఫిల్ నాట్ కాయిల్ యాజ్ స్ట్రాంగ్లీ యాజ్ లైట్ రీఫిల్ యూజింగ్ ద సేమ్ కార్ట్రేజెస్. ఇప్పుడు చూసుకుంటే అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం M1 M2 అది వచ్చేసి బుల్లెట్ ఈక్వల్ టు మైనస్ M2 M1 అది వచ్చేసి గన్. ఫర్ ద సేమ్ కార్ట్రేజ్ M1 V1 ఈజ్ కాన్స్టెంట్, M2 V2 ఈక్వల్ టు కాన్స్టెంట్ ఆర్ V2 ఈక్వల్ టు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే M2 V2 ఉంది కదా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1 అనుకుంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? V2 కావాలంటే M2 ఎక్కడ ఉంది? పైన ఉంది. ఇప్పుడు ఎక్కడికి పోద్ది? V2 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/M2 అయింది. సో refill will coil with less velocity than a light refill using same cartridge.
దిస్ ఈజ్ ద హెవీ రీఫిల్. నెక్స్ట్ చూసుకుంటే ఇఫ్ ద బాంబ్ అట్ రెస్ట్ ఎక్స్ప్లోడ్స్ ఇన్ టూ పీసెస్ ద పీసెస్ మస్ట్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు చూసుకుంటే ఆ పీసెస్ అనేవి వచ్చేసి బాంబ్ అనేది మనం త్రో చేసినప్పుడు ఆ పీసెస్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్స్లో అనేవి డివైడ్ అవుతాయి. ఇప్పుడు చూసుకుంటే బాంబ్ ఈజ్ ఇనిషియల్లీ అట్ రెస్ట్. ఫస్ట్ స్టార్టింగ్లో బాంబ్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. సో ఇనిషియల్ మూమెంటం ఆఫ్ ద బాంబ్ ఈజ్ 0. అప్పుడు బాంబు ఇప్పుడు ఇక్కడ ఉంది, ఏం చేయాలి దాన్ని, అప్పుడు దాని ఇనిషియల్ మూమెంటం వచ్చేసి 0లో ఉంటుంది. నెక్స్ట్ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం ఇనిషియల్ మూమెంటం ఆఫ్ ద బాంబ్ ఈక్వల్ టు టోటల్ ఫైనల్ మూమెంటం ఆఫ్ టూ పీసెస్ ఆఫ్ ద బాంబ్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ పీస్ m1 m0 ఈక్వల్ టు m1 v1 ప్లస్ m2 v2. ఇప్పుడు m1 v1 ఈక్వల్ టు ఇది ఇటు సైడ్ పోతే ఏమైంది, మైనస్ m2 v2 అయింది. ఇప్పుడు మనకేం కావాలి, v2 కావాలి. v2 కావాలంటే ఈ m2 అనేది కింద ఉంది, ఇటు సైడ్ పోతే పైకి పోతుంది, ఇటు సైడ్ వస్తే కిందికి వస్తుంది. మైనస్ m2 ఇంటూ v1. దిస్ ఈజ్ ద బాంబు క్వశ్చన్. బాంబు ఇప్పుడు చూడండి అది ఎలా ఎక్స్పోల్ అవుతుంది, ఎలా డివైడ్ అవుతుంది పీసెస్ అనేది నేను చూపిస్తా. ఇలా బాంబ్ అనేది డివైడ్ అవుతుంది m2 v2 m1 v1 అనే దానిగా బాంబ్ అనేది ఎక్స్ప్లోర్ అవుద్ది. అది బాంబ్ అనేది అలా ఎక్స్ప్లోర్ అవుద్ది. నెక్స్ట్ డిఫైన్ ఫోర్స్. వాట్ ఆర్ ద బేసిక్ ఫోర్సెస్ ఇన్ నేచర్. డిఫైన్ ఫోర్స్ అంటే ఏంది, ద ఎక్స్టర్నల్ ఏజెన్సీ విచ్ చేంజెస్ ఆర్ ట్రైస్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ ద బాడీ ఈజ్ నోన్ యాజ్ ఫోర్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, దానికి ఎటువంటి ఫోర్స్ లేదు, అందుకే ఆ ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంటుంది. అలా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ పుల్ కానీ పుష్ కానీ చేసినప్పుడు అప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది ముందలికి పోద్ది, పుష్ చేస్తే ముందలికి పోద్ది, అదే పుల్ చేస్తే వెనక్కి వస్తుంది. అప్పుడు దాన్నే మనం ఫోర్స్ అంటాం. నెక్స్ట్ చూసుకుంటే బేసిక్ ఫోర్సెస్ ఆర్ గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్. దీంట్లో ఫస్ట్ ఫోర్స్ ఏది, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్. ఇది వచ్చేసి దాని ఇంక్రీజింగ్ ఆర్డర్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే కెన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బీ గ్రేటర్ దాన్ 1. ఇప్పుడు చూసుకుంటే ఎస్, వెన్ ద కాంటాక్ట్ సర్ఫేసెస్ ఆర్ పాలిష్డ్ హెవీలీ దెన్ ద అడిసివ్ ఫోర్సెస్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఇంక్రీజ్ అండ్ ద వాల్యూ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ద ఫ్రిక్షన్ విల్ బీ గ్రేటర్ దాన్ యూనిటీ. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది గ్రేటర్ దాన్ 1 అంట. దాన్ని చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వుడ్ తీసుకుంటే అప్పుడు అది అనేది హెవీలీ పాలిష్ చేస్తే అప్పుడు అడిసివ్ ఫోర్సెస్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఇంక్రీజ్, అప్పుడు దాని యొక్క మాలిక్యూల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ద వాల్యూ ఆఫ్ ద కోఎఫిషియంట్ ఫ్రిక్షన్ విల్ బీ గ్రేటర్ దాన్ యూనిటీ. అప్పుడు ఆ ఫ్రిక్షన్ అనేది గ్రేటర్ దాన్ యూనిటీకి అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే వై డస్ ద కార్ విత్ ఏ ఫ్లాట్ అండ్ టైర్స్ స్టాప్స్ ఓనర్స్ దెన్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్, ఫ్లాట్ అండ్ టైర్స్ స్టాప్ సోనర్ దెన్ ద వన్ విత్ ఇన్ఫ్లాటెడ్ టైర్స్. ఫస్ట్ మీకు ఫ్లాట్ అండ్ టైర్స్ అంటే ఏంది, ఇన్ఫ్లాటెడ్ టైర్స్ అంటే ఏందో చూడాలి. ఇప్పుడు చూసుకుంటే ఫ్లాట్ అండ్ టైర్స్ అంటే పంచర్ అవుతాయి కదా, మనం ఇప్పుడు ఎక్కడికన్నా మనం వెళ్ళినప్పుడు సడన్గా ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి దానికి గుచ్చుకొని స్టోన్స్ కానీ స్మాల్ స్టోన్స్ కానీ అలానే మళ్ళీ ఐరన్ స్మాల్ పాకెట్స్ కానీ అవి అనేది గుచ్చుకొని పంచర్ అవుతుంది కదా, అలా పంచర్ అయితే దాన్ని ఫ్లాట్ అండ్ టైర్స్ అంటాం. దాన్ని ఏమంటాం, ఫ్లాట్ అండ్ టైర్స్. ఇన్ఫ్లాట్ అండ్ టైర్స్ అంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎటువంటి ప్లేస్లో అయినా అవనేటి పంచర్ అనేది కావు. ఇప్పుడు చూసుకుంటే రోలింగ్ ఫ్రిక్షన్ డిపెండ్స్ ఆన్ ఏరియా ఆఫ్ కాన్స్టెంట్. ఇప్పుడు రోలింగ్ ఫ్రిక్షన్ అనేది ఎక్కడ ఉంటుంది, కాంటాక్ట్లో ఉంటుంది రోలింగ్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది టైర్ తీసుకుంటే ఇదంతా కాంటాక్ట్ ఇక్కడ 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 అనేది కనెక్ట్ అవుతుంది, దాన్ని టైర్. నెక్స్ట్ చూసుకుంటే ఇన్ ఇంక్రీజింగ్ ఆఫ్ ఫ్లాట్ టైర్స్ ద రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ మోర్ డ్యూ టు గ్రేటర్ డిఫార్మేషన్ ఆఫ్ టైర్స్ యాజ్ ఫ్రిక్షన్ ఈజ్ మోర్ ఇట్ స్టాప్స్ ఓనర్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆ రోలింగ్ ఫ్రిక్షన్ అనేది ఫాస్ట్లో అయినప్పుడు గ్రేటర్ డిఫార్మేషన్ ఆఫ్ టైర్స్ అవుతుంది. అప్పుడు దాన్ని స్టాప్ చేయాలంటే సోనర్స్ ద్వారా స్టాప్ చేస్తాం.
నెక్స్ట్ చూసుకుంటే ద హార్స్ హ్యాస్ పుల్ హార్డర్ డ్యూరింగ్ ద స్టార్ట్ ఆఫ్ ద మోషన్ దెన్ లేటర్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు చూసుకుంటే హార్స్ అనేది బిఫోర్ స్టార్టింగ్ ద మోషన్ ఏ హార్స్ ఎక్స్పీరియన్స్ లిమిటింగ్ ఫ్రిక్షన్ and later it experience kinetic friction. Limiting friction is more than kinetic friction, thus the horse has to pull a cart harder during the start of motion then later. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఒక హార్స్ అనేది స్టార్టింగ్ మోషన్లో అది పుల్ చేసినప్పుడు పుల్ అనేది హార్డర్గా అంటే ఎక్కువ పుల్ చేసినప్పుడు అప్పుడు అది వచ్చేసి దాని యొక్క మోషన్ అనేది ఇప్పుడు ఇంకా హార్స్ అనేది పుల్ చేసినప్పుడు దాని యొక్క మోషన్ అనేది ఫామ్ అవుతుంది కదా, ఆ మోషన్ అనేది ఫామ్ అవుతుంది. అదే చూడండి డ్యూరింగ్ ద స్టార్ట్ ఆఫ్ మోషన్ దెన్ లేటర్. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు అదే హార్డ్ అనేది కార్ట్ని పుల్ చేసినప్పుడు దాని యొక్క మోషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే వాట్ హ్యాపెన్స్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇఫ్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ డబుల్డ్. ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ చేసినప్పుడు దాని యొక్క బాడీ అనేది డబుల్ అని ఎందుకు అవుతుంది అంటున్నాడు. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్ అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ, సో ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇప్పుడు చూసుకుంటే ఇదేం లేదు, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆఫ్ ద నేచర్ అని వచ్చేసి అది వచ్చేసి కాంటాక్ట్లో ఉంటుంది అండ్ ఇండిపెండెంట్ వెయిట్ ఆఫ్ ద బాడీ, వెయిట్ అనేది ఇండిపెండెంట్లో ఉంటుంది, సో రిమైన్స్ కాన్స్టెంట్, అందుకనే అది అనేది కాన్స్టెంట్లో ఉంటుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ 10th క్వశ్చన్. దీస్ ఆల్ అబౌట్ 2 marks questions in laws of motion. Thank you. Please like and subscribe my channel. Thank you.